స్వతంత్ర భారత చరిత్రలో అరుదైన రాజకీయ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 7 దశాబ్దాలుగా చెక్కు చెదరని రికార్డ్ ఇప్పుడు బద్దలైంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధాని నరేంద్ర మోదీ అధిగమించారు. ఇప్పటికే ఇందిరాగాంధీని దాటేసిన మోదీ ఇప్పుడు నెహ్రూను కూడా బీట్ చేశారు. అయితే 1947 నుంచి 1964 వరకు నెహ్రూనే కదా ప్రధానిగా ఉన్నారు. మరి మోదీ ఎలా నెహ్రూ రికార్డుని బ్రేక్ చేశారు అనేగా మీ డౌట్. అవన్నీ డీటెయిల్గా చూద్దాం. వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ప్రధాని నరేంద్ర మోదీ రికార్డుల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ముట్టుకున్న బంగారమే అన్నట్లుంది ఆయన పొలిటికల్ కెరీర్. తొలిసారి ప్రధానిగా 2014లో మొదలైన ప్రయాణం 2019లో మరింత బలపడింది. 2024లో మూడోసారి ప్రజల తీర్పుతో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు 2026 జూన్ 10తో నెహ్రూ రికార్డుని అధిగమించి భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు మోదీ 3.0. ప్రధానిగా మూడోసారి ఎన్నికైన తర్వాత రికార్డుల మీద రికార్డులతో దూసుకువెళ్తూ ఉన్నారు ఆయన. మోదీ లేటెస్ట్ వండర్ ఏంటి? నెహ్రూ మోదీ మధ్య ఏ విషయంలో పోటీ ఉంది? చాచా ప్రధానిగా పనిచేసిన కాలం ఎంత? మోదీ ప్రధానిగా ఇంకెంతకాలం కొనసాగుతారు? ఎందులో నెహ్రూ కంటే మోదీ ఎక్కువ? ఇలాంటి వాటిపై పొలిటికల్ అనలిస్టులు లెక్కలేస్తూ ఉన్నారు. ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూని సుదీర్ఘకాలం కొనసాగారు. అది 1947 ఆగస్టు 15. ఆనాటి నుంచి 1964 మే 27 వరకు ప్రధానిగా ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ. దాదాపు 16.5 ఏళ్లకు పైగా, అంటే మొత్తం 6130 రోజులు అధికారంలో ఉన్నారు నెహ్రూ. అయితే ఇక్కడే ఓ కీలకమైన రాజ్యాంగపరమైన అంశం ఉంది. 1947లో ఆయన ఎన్నికల ద్వారా అధికారంలోకి రాలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు ఆయన. దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. అప్పుడు జరిగిన ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత, అంటే 1952 మే 13న ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఎన్నికై ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి 1964 మే 27 వరకు, అంటే మొత్తం 4398 రోజుల పాటు వరుసగా ప్రధానిగా కొనసాగారు ఆయన. ఈ రికార్డే ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అలాగే నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డును మోదీ బీట్ చేశారు. 2014 మే 26న తొలిసారిగా ప్రధాని అయిన నరేంద్ర మోదీ 2019 మే 30న రెండోసారి, 2024 జూన్ 9న మూడోసారి ఎన్నికై ప్రధానిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ లెక్కన 2026 జూన్ 10 నాటికి 4399 రోజులు అవుతుంది. అంటే నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల రికార్డును బ్రేక్ చేశారన్నమాట. అంతేకాదు, మోదీ పదవీ కాలం ఇంకా 3 ఏళ్లుంది. అంటే ప్రధానిగా ఇంకా 3 ఏళ్ల పాటు కొనసాగుతారు. అంటే దేశ ప్రధానిగా ఆయన నెలకొల్పే రికార్డు అసాధారణమైంది. ఫ్యూచర్లో దీన్ని బ్రేక్ చేసే వాళ్ళు ఎవరు ఏమో, బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో అయితే మాత్రం మోదీని బీట్ చేసే వాళ్ళు లేరు అనే చెప్పచ్చు. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనపై వ్యతిరేకత, అభివృద్ధి, అవినీతి రహిత పాలన నినాదాలతో బీజేపీ ముందుకొచ్చింది. ఆ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన బీజేపీ నరేంద్ర మోదీని ప్రధానిగా ఎన్నుకుంది. అది 2014 మే 26. ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ తన జైత్ర యాత్రను కొనసాగించారు. 2019లో మరింత భారీ మెజారిటీతో గెలిచి మోదీ 2.0 పవర్ చూపించారు. ఆ తర్వాత, అంటే 2024లో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 4399 రోజుల మైలురాయిని చేరుకొని నెహ్రూ రికార్డుని అధిగమించారు మోదీ. దేశంలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వారిలో ఇందిరాగాంధీ 3వ స్థానంలో ఉన్నారు. 1966 నుంచి 1977 వరకు దాదాపు 11 ఏళ్ల పాటు దేశాన్ని పాలించారు ఇందిరాగాంధీ. 4077 రోజుల పాటు ఇందిరాగాంధీ భారత ప్రధానిగా కొనసాగారు. ఈ రికార్డును మోదీ గతేడాది జూలై 25 నాటికే బదులు కొట్టారు. 4078 రోజులు పదవిలో కొనసాగి 2వ స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు నెహ్రూను కూడా దాటేసి మొదటి స్థానంలో నిలిచి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు ఎదిగారని పొలిటికల్ అనలిస్టు చెప్తూ ఉన్నారు. ఇది మాత్రమే కాదు, దేశంలో ఎన్నికైన ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం సేవలందించిన నేతగాను మోదీ ఇప్పటికే రికార్డు సృష్టించారు. 2001 అక్టోబర్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2014 వరకు దాదాపు 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి అంటే సీఎం పీఎం పదవీ కాలాలను కలిపి చూస్తే ఈ ఏడాది మార్చిలోని సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును కూడా అధిగమించారు మోదీ.
చామ్లింగ్ 8,930 రోజులు సీఎంగా పనిచేశారు. మోదీ ఆ సంఖ్యను దాటి దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రభుత్వాధినేతగా నిలిచారు. నెహ్రూ నుంచి మోదీ వరకు దాదాపు 74 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం పాలించిన నేతగా మోదీ ఎప్పటికీ నిలిచిపోతారు. పైగా ఇంకా ఆయన పదవీ కాలం 3 ఏళ్ల పాటు ఉంది. ఈ లెక్కన ఎలా చూసినా మోదీ రికార్డ్ స్కై లిమిట్ అన్నట్లుంది. ఇప్పట్లో ఆయన రికార్డును బ్రేక్ చేసేవాళ్ళు దరిదాపుల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. కానీ పొలిటికల్ ఫీల్డ్లో ఏమైనా జరగచ్చు, మరో లీడర్ రావచ్చు, అన్ని రికార్డులు బ్రేక్ చేయొచ్చు. బట్ అంతవరకు మోదీ పొజిషన్ నెంబర్ 1.